మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీకెందుకు మేము చెప్పింది అర్థం కావడం లేదు? వెళ్దాం పదా. వీళ్ళింత తల పొగురుతో ప్రవర్తిస్తుంటే భరించాల్సిన అవసరం ఏముందమ్మా? నా మాట విను, వెళ్ళిపోదాం పదా. ఇంకేం ఆలోచిస్తున్నావు రాదా? వెళ్దాం పదా. మనోహర్, అమ్మ కంటే తెలీదు, నువ్వన్నీ తెలిసి కూడా వెళ్దామంటావేంటి? మనం పెద్దవిడికి ఏం చెప్పాం? గుడికి వెళ్ళి పూజ చేసి వస్తామని చెప్పాం కదా. ఇప్పుడు మనం వెళ్ళి కలవకపోతే మనం ఏమైపోయామో, నాకేమైందో అని కంగారు పడుతూ ఉంటుంది. పైగా మనం లేము, వెళ్ళిపోయామని తెలిస్తే ఆ సత్య ఎంతకైనా తెగిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు రాదా? వాళ్ళు ఒక కుటుంబం. వాళ్ళు ఏమైనా అనుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. అనవసరంగా నువ్వు కలగ చేసుకుని ఎందుకు చెడవుతున్నావు? పద వెళ్దాం, పద. వెళ్దాం వెళ్దామమ్మా. ఒక్కసారి బామ్మతో మాట్లాడి. అది కాదే, ఇంకొక్క అడుగు ముందు పడిందంటే నేను చచ్చినంత బొట్టే. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. ప్లీజ్ మేడం, దయచేసి అంత మాట అనొద్దు. ఒక్కసారి బామ్మగారితో మాట్లాడి నేను వెళ్ళిపోతాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు కానీ నేను బయటికి వెళ్తే ఈ ఇంట్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి. నన్ను నమ్మండి. ఏయ్, ఇంకా ఆపుతావా నీ నాటకాలు? నువ్వు వెళ్ళడం వల్ల ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగవు. మేమందరం హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాం. నువ్విక్కడుంటేనే మనశ్శాంతి లేకుండా ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనని భయపడుతున్నావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కనీసం మానవత్వం లేకుండా మొహం మీద వెళ్ళిపో అంటుంటే ఎందుకు రాదా వీళ్ళని ప్రతిమలాడతావు? ఎందుకు నీకింత కర్మ? వెళ్దాం పద. అమ్మా దేవకి, నువ్వెవరిని బయటికి వెళ్ళమంటున్నావో తెలుసా? నీ పేగు తెంచుకుని పుట్టిన నీ కన్న కూతుర్ని బయటికి వెళ్ళమంటున్నావు. ఈ సత్యం మాయలో పడి రాదని నీ కన్న కూతురని గుర్తించకుండా ఈ ఇంటి వారసురాలు గాయత్రిని బయటికి వెళ్ళమంటున్నావు. ఎందుకు మా కుటుంబంతో, మా జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు? మేము నీకేం ద్రోహం చేశాం? ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్లకుండా మొండిగా గబ్బిలల్లా పట్టుకుని వేలాడుతున్నావు? నానమ్మ, రాధక్కను అందరూ కలిసి బయటికి పంపించేస్తున్నారు నానమ్మ. నానమ్మ ప్లీజ్ నానమ్మ, నువ్వు వచ్చి ఆపితే గాని పెద్దమ్మ వాళ్ళు ఆగరు నానమ్మ. ప్లీజ్ నానమ్మ. నీ వల్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. అనుక్షణం నీ వల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందోనని భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. అయినా నీకు చెప్తే అర్థం కావట్లేదా? మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఇంతలా అరిచి చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? వెళ్ళిపో. ఎలాగైనా ఓపిక తెచ్చుకొని రా నానమ్మ. ప్లీజ్ నానమ్మ, వచ్చి పెద్దమ్మకి చెప్పు నానమ్మ. ప్లీజ్ నానమ్మ, లే నానమ్మ. రాదా, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇన్ని మాటలు పడుతూ, ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంకా ఎందుకే ఇక్కడ ఉండడం? అసలు నీకు బుద్ధి ఏమైనా ఉందా? నీ తలకాయ పనిచేస్తుందా? వాళ్ళు వద్దు వెళ్ళిపో అని ఇన్ని మాట్లాడుతుంటే కొంచెం కూడా నీలో చీము నెత్తురు లేనట్టు పరాయి పంచన బతుకుతానంటున్నావు. వాళ్ళు చీపో అన్నా కూడా వాళ్ళ ఇంటి గుమ్మ పట్టుకుని వేలాడుతున్నావు. పరాయి వాళ్ళు ఇన్ని మాట్లాడుతుంటే అసలు నువ్వెందుకు పడుతున్నావు? ఎందుకంటే వాళ్ళు పరే వాళ్ళు కాదు కాబట్టి.
వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాబట్టి. ఇది నా కుటుంబం కాబట్టి. వీళ్ళు నా వాళ్ళు కాబట్టి. నానమ్మ లే నానమ్మ, అక్కను పంపించేస్తున్నారు నానమ్మ. నానమ్మ లే నానమ్మ, ప్లీజ్ నానమ్మ, లే నానమ్మ, ఓపిక తెచ్చుకో నానమ్మ. ఏమంటున్నావు రాధా? నువ్వన్నది నాకు అర్థం కావడం లేదా? లేదా నేను తప్పుగా విన్నానా? నువ్వు కరెక్ట్ గానే విన్నావమ్మా. వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు. నేను వాళ్ళ కన్న కూతుర్ని. ఏయ్, ఇంకొక్కసారి నువ్వు ఆ మాట అన్నా ఉంటే చంప పగులుతుందే అనుకుంటున్నావు. నువ్వు నా కన్న కూతురు వెంటి. నేను కన్న కూతురు గాయత్రి నా పక్కనే ఉంది. నిజం దేవకి, నిజం. రాధే నీ కన్న కూతురు. నీ పక్కన నుంచిన సత్య అబద్ధపు గాయత్రి, మోసగత్తే. నువ్వు అబద్ధాన్ని నిజం అనుకుని నెత్తిన పెట్టుకున్నావు. నిజమైన కూతుర్ని బయటికి పంపించేస్తున్నావు. నానమ్మ ప్లీజ్ నానమ్మ, అక్కను పంపించేస్తున్నారు నానమ్మ. అమ్మా, నన్ను దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకునే నేను మిమ్మల్ని ఎందుకిలా బాధపడతాను? మీ పక్కన నుంచున్న సత్య పెద్ద చీటర్, మోసగత్తే. ఆ భ్రమరాంబతో చేతులు కలిపి మన కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తుంది. మీరంటే ఎంత పిచ్చి ప్రేమున్నా నేను ఎందుకమ్మా మిమ్మల్ని బాధ పెట్టేలా నడుచుకుంటాను? దయచేసి అర్థం చేసుకోండి. అక్కను పంపించేస్తున్నారు నానమ్మ. నాకు ఇంకొక అవకాశం ఇచ్చి కొన్ని రోజులు గడిపివ్వండి. నేనన్ని ప్రూవ్ చేస్తాను. వీళ్ళ నిజ స్వరూపం బయట పెడతాను. నాకు ఇంకొన్ని రోజులు గడిపివ్వండి ప్లీజ్ అమ్మా. నీకిప్పటికే చాలా టైం ఇచ్చాం. నీకిచ్చిన 30 రోజుల టైం కూడా అయిపోయింది. ఇంకా ఎంత టైం కావాలి నీకు? నీకు అవకాశం ఇస్తే నీ జీవితకాలం మొత్తం ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉన్నావు. నీ ఆశకి హద్దు పద్దు లేకుండా పోయింది. నీ స్థాయి, నీ స్థితిగతులేంటో తెలుసుకోకుండానే ఈ మేడల్లో ఉండడానికి అలవాటు పడి ఇలా ప్రవర్తిస్తున్నావు. అయినా మా నాన్నమ్మ మమ్మల్ని ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉంది, ఈ రాధ విశ్వాసం చూపించదు అని. కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినా ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి అని ఎంత హెచ్చరించినా మా అమ్మ తన మంచితనంతో నిన్ను ప్రేమగా చేరదీస్తే నీకు దక్కిన సింహాసనం నీది అని భ్రమపడుతూ నీ స్థాయికి మించి ప్రవర్తిస్తున్నావు. నానమ్మ ప్లీజ్ నానమ్మ, నువ్వు లెగాలి నానమ్మ. నువ్వు లేచి నిజం చెప్తే గానీ మనం అక్కని ఇక్కడి నుంచి వెళ్లకుండా కాపాడలేవు నానమ్మ. ప్లీజ్ నానమ్మ, ఓపిక తెచ్చుకుని లే నానమ్మ. ప్లీజ్ నానమ్మ, లే నానమ్మ. అమ్మా, ఎవరు ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలమ్మా. దయచేసి నన్ను వెళ్ళి పొమ్మని మాత్రం అడుగుతామ్మా. ఎందుకంటే నేను వెళ్ళిన మరుక్షణం మీరంతా ప్రమాదంలో పడతారు. ఇంకొకసారి నువ్వు నన్ను అమ్మ అని పిలిచినా, నువ్వు నా కళ్ళ ముందున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను మీరు అలా అమ్మని పిలుస్తాను. బామ్మగారికి అన్ని నిజాలు తెలుసు. కొంతకాలంలో అన్ని నిజాలు మీకు తెలుస్తాయి. అంతవరకు నేను ఇక్కడే ఉంటానమ్మా. నన్ను వెళ్ళమనొద్దు ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం
నేను వెళ్ళను మేడం, నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళను. ప్లీజ్ మేడం, నేను ఇక్కడే ఒక మూలన పడుంటాను. మీరు నాకు తిండి కూడా పెట్టదు, నేను ఇక్కడే పడుంటాను మేడం. నాన్న, మిమ్మల్ని అడుక్కుంటున్నాను నాన్న, మీరైనా చెప్పండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. మేడం, నేను లోపలికి రాధా, రాను లే మేడం. రాధా. నేను ఇక్కడ రాధా, రాధా, లే. లేమ్మా రాధా, రాధా, లే. రాధా, రాధా. నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థం అవుతుందా? కొంచెం స్పృహలోకి వచ్చి మాట్లాడు. నువ్వెంత దిగజారి ప్రవర్తిస్తున్నావో తెలుసా? మానవత్వం లేని మనుషులు ఎంత బ్రతిమిలాడినా వాళ్ళకి అర్థం కాదు. గుండె రాయి చేసుకున్న మనుషులు నీ ఎమోషన్స్ వీళ్ళకి అర్థం కావట్లేదు. హే, వెళ్దాం పదా. ఆగో, ఇంత డ్రామా చేసి మళ్ళీ ఏదో కారణంతో నా ఇంటి ముందు గడపని తొక్కాలని చూస్తే నా శవాన్ని చూస్తావు. రేపేదైనా జరిగి నేను చచ్చినా నా శవాన్ని చూడ్డానికి కూడా నువ్వు నా గుమ్మం తొక్కొద్దు. మేడం, మేడం, రాధా, రాధా, నా మాట వినవే. వెళ్ళిపోదాం పద. ఒక దేవుడు మనిషైతే తన తల్లికి ఎడమైతే విలపించే అనురాగం విలువెంతో తెలిసేది. 7 అడుగుల జీవితమా ఇది దేవుడి శాసనమా? ఏడ్పించే నాగతమా ఓదార్చని జీవితమా? నానమ్మ, లే నానమ్మ, ప్లీజ్ నానమ్మ. ఎందుకు భగవంతుడా నాకు ఈ వయసులో ఇంత క్షోభని పెడుతున్నావు? నిజం తెలిసిన నేను ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకు ఇంకా నన్ను ఇలా ఉంచావు? ఇదంతా చూసి ఏమీ చేయలేకపోతున్నాను. అక్క, అక్క, అత్తయ్య గారు, ఈ రోజు నుండి మిమ్మల్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను. రాధ ఆస్తి కోసం ఇదంతా చేస్తుందనుకున్నాను, కానీ ముందు నుండే ఒక ప్లాన్ ప్రకారమే మన ఇంట్లోకి వచ్చింది. మన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మనల్ని మోసం చేస్తూనే ఉంది. అసలు ఒక అమ్మాయి తనకి పెళ్లి కాకుండా పెళ్ళయ్యింది అని పరాయి వాడితో ఉండడం ఏంటత్తయ్య? వినడానికి ఎంత చిరాగ్గా ఉంది. అందుకే ఆ రాధా మనోహర్లని మన ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపించేశాను. అత్తయ్య గారు, టైం అయింది, టాబ్లెట్ వేసుకోండి. అత్తయ్య గారు, 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 అత్తయ్య గారు,
ఏమండి అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య గారు అయ్యో ఏమండి తొందరగా రండి అత్తయ్య గారు ఏమైంది అత్తయ్య గారు ఏమైంది అత్తయ్య గారు అత్తయ్య గారు ఎంత లేపినా లేవట్లేదు అమ్మా ఒకసారి అమ్మా. డాక్టర్కి కాల్ చేయండి అత్తయ్య గారు నానమ్మ. అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య గారు నానమ్మ. గారు. డాక్టర్ నానమ్మ. అర్జెంటుగా మీరు మా ఇంటికి రావాలి చూడండి అమ్మా. ఏమైందో డాక్టర్. నానమ్మ. మా అమ్మ కళ్ళు లేవండి, తెరవట్లేదు నానమ్మ. దయచేసి త్వరగా రండి అత్తయ్య గారు శేషు, అత్తయ్య గారు త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా త్వరగా వెళ్ళండి అత్తయ్య గారు అమ్మా అత్తయ్య గారు నానమ్మ. అమ్మా అత్తయ్య గారు ప్లీజ్ లేవండి అత్తయ్య గారు అత్తయ్య గారు అయ్యో రండి డాక్టర్ గారు రండి నానమ్మ. రండి అనయ్య ప్లీజ్ రండి డాక్టర్ రండి రండి డాక్టర్ గారు ప్లీజ్ చూడండి త్వరగా చూడండి ఏం పర్వాలేదు, తనెందుకో బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, అందుకే ఇలా జరిగింది. ఇంకోసారి స్ట్రెస్ తీసుకోకుండా చూడండి. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపట్లో మెలకు వస్తుంది. మెలకు వచ్చాక మనం రెగ్యులర్గా ఇచ్చే మెడిసిన్స్ ఇవ్వండి. స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి. నేను 1 అవర్లో వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్ గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో రాధా కాస్త ఈ పాలు తాగు. ఏంటి అలా ఉన్నావు? ఒకసారి ఆంటీని చూడు. ఈరోజు జరిగిన సంఘటనల గురించి మొదటి నుంచి మనకి తెలుసు కాబట్టి మనం తట్టుకున్నాం. పాపం ఆంటీని చూడు, ఏం జరుగుతుందో ఏం జరిగిందో అర్థం కాక అలా ఉండిపోయింది. మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరి ఎమోషన్లో వాళ్ళం ఉన్నాం. తన గురించి మనం ఆలోచించలేదు. వెళ్ళి రాదా, వెళ్ళి ఒకసారి ఆంటీతో మాట్లాడు. పరే వాళ్ళు ఇన్ని మాట్లాడుతుంటే అసలు నువ్వెందుకు పడుతున్నావు? ఎందుకంటే వాళ్ళు పరే వాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాబట్టి. అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నిన్ను బాధ పెట్టాలని అలా అనలేదమ్మా. అక్కడ జరుగుతున్న సంఘటనలు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఎమోషన్లో అలా అన్నానమ్మా. అంతే తప్ప నిన్ను తక్కువ చేయాలని కాదు. నేనే దేవికి మేడం వల్ల కన్నుకోతున్న విషయం నాకు తెలిసిన వెంటనే నీకు నాన్నకి ఈ విషయం చెప్పాలనుకున్నానమ్మా. కానీ అక్కడ ఎవ్వరూ నేను గాయత్రినని నమ్మలేదు. నేను కావాలని ఇదంతా చేస్తున్నాననేసరికి ఈ విషయం మీకు చెప్పలేకపోయాను.
ఎందుకంటే నిజం తెలుసుకున్న మీరు నాకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేరని. ఈ విషయం మీకు చెప్పకుండా దాచానమ్మా, అంతేకాని ఈ విషయం మీ దగ్గర దాచి మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని మోసం చేయాలని కాదమ్మా. నన్ను నమ్మమ్మా. నువ్వు నా కూతురువేనమ్మా, నువ్వు నా కూతురువే, ఎప్పటికీ నా కూతురువే. అవునమ్మా, నేను ఇప్పటికీ మీ కూతుర్నే. నన్ను క్షమించమ్మా. నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది. నేను నిన్ను అర్థం చేసుకోగలనమ్మా. అయినా నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటమ్మా? నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు ఊరుకో అమ్మా. నా కూతురు గురించి నాకు తెలీదా? నా కూతురు తప్పు చేయదు. నేను నిన్ను కనకపోవచ్చు రాదా, కానీ నేను నిన్ను పెంచాను. నా కూతురు మనసు నాకు తెలీదా?